చూడు మనీ, నీకు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకున్నాను. నువ్వు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు అంటే ఇష్టం పోయింది. నన్ను వదిలే ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు జాను? నీకేనా అర్థమవుతుందా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నన్ను వదిలే. నీతో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. మన మధ్య గొడవ లేదు, ఏమీ అవ్వలేదు, సడన్ గా బ్రేకప్ అయింది. ఇక నా వల్ల కాదు నీతో ఉండడం. జాను, నీకంట మంచి అబ్బాయి నాకు ఎప్పటికీ దొరకరు మనీ. ప్లీజ్, ఎప్పుడైనా మనకి బ్రేకప్ అయ్యి నేను వదిలేస్తానన్నా 2 గోపు మీద కొట్టి మరి నన్ను వదలకు మనీ. నువ్వు లేకపోతే నేను ఎప్పటికీ ఉండలేను మనీ. జాను, అది కాదు జాను, నేను చెప్పేది విను జాను. మా నాన్న నాకు మంచి మంచి సంబంధాలు తీసుకొస్తున్నాడు. నీ గురించి ఎలా చెప్పమంటావు? నీకు జాబ్ లేదు, ఏం లేదు. ఎప్పుడు చూసినా సినిమా అంటూ తిరుగుతూ ఉంటావు. కనీసం 1 రూపాయి కూడా సంపాదించలేకపోతున్నావు. నీలాంటి వాడి కోసం మా నాన్నకి చెప్పాను అనుకో, మొహం మీద నన్ను కొడతారు. పెళ్లి తర్వాత అయినా నేను హ్యాపీగా ఉండాలంటే డబ్బులు కావాలి. సో నీతో ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండలేను. నన్ను వదిలే. అలా అనకు జాను, జాబే కదా, నేను చేస్తాను జాను. ఈ సినిమా అన్ని వదిలేసి మంచిగా జాబ్ చేస్తాను జాను. మనం పెళ్లి చేసుకుందాం జాను. లేదు మనీ, అంత అయిపోయింది మనీ. ఇంకా నన్ను ఫోర్స్ చేయకు. నువ్వు ఎంత చెప్పినా నేను వినలేను. ఇంకా నన్ను ఫోర్స్ చేయాలని ట్రై చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నన్ను మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండు, లేదంటే ప్రాబ్లం లో పడతావు. ఓకేనా? బాయ్. అరే మాయా, నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పురా. జాను నీకు మర్చిపోరా. ఏం మాట్లాడుతున్నావురా? పొద్దు పొద్దున్న తాగేవేయింది. నువ్వంటే ఇష్టం లేదని చెప్పింది కదరా, మర్చిపోరా. మర్చిపో అంటే అదేదో కోపంలో మాట్లాడింది, దానికే మర్చిపోతానా? నేను దాన్ని మర్చిపోవడం అంటే నేను చావడమేరా. తను నిన్ను లవ్ చేయట్లేదురా, అది ఆ రాహుల్ గారిని లవ్ చేస్తుంది. తను నిన్ను మోసం చేసిందిరా. అరే, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. తప్పు, జాను కోసం ఎప్పుడు అలా మాట్లాడుతూ. అరే నిజంరా, తను రాజేష్ని ఇప్పటి నుంచో లవ్ చేస్తుందంట. నీకు బ్రేకప్ చెప్పడానికి రీజన్ కూడా తను రాజేష్ని లవ్ చేయడమే. నీకు మంచి జాబు డబ్బు లేదనే వదిలేసింది. సర్లే, తను హ్యాపీగా ఉంటే చాలు. ఎందుకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. సర్లే, వదిలేదు.